హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ మెదడు లేని గాడిద. సింహం అడవి దారి నుండి వెళ్తుంది. అనుకోకుండా నక్క కనిపించింది. సింహం పరిగెత్తి నక్కని పట్టుకుంది. ఆకలితో ఉన్న సింహం నక్కతో ఇలా అంది: నిన్ను చూస్తే జాలేస్తుంది. నీకొక అవకాశం ఇస్తున్నాను. ఏదన్నా జంతువుని తీసుకొని వస్తావా, లేకపోతే నిన్ను తింటాను అంది. మహాప్రభో, అదే మహాభాగ్యం. ఇప్పుడే వెళ్ళి దేనినైనా తీసుకొని వస్తాను అని బయలుదేరింది నక్క. వెతగ్గా ఒక గాడిద కనబడింది. సింహం నిన్ను తన వారసుడిగా ఈ అడవికి రాజును చేస్తానంది. నాతో రా అంది నక్క. గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది సింహం. గాడిద పారిపోతూ నక్కతో కోపంగా, ఇంత మోసం చేస్తావా అంది. పిచ్చిదాన, కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కొరికిందంతే, ఏం సందేహించకు అని నచ్చచెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో, మళ్ళీ మోసం చేశావు కదూ అంది గాడిద. నక్క, చీచి, అదేం లేదు. నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే అంది. సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు, ఊపిరితిత్తులు తీసుకురమ్మంది. నక్క మెదడు తాను తినేసి మిగిలినవన్నీ పట్టుకొచ్చింది. అవి చూసి సింహం, వీటిలో మెదడేది అని అడిగింది. నక్క, ప్రభు, దీనికి మెదడే లేదు. ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా అంది నక్క. నిజమే అంది సింహం. ఈ కథ విన్నాక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.